నేను లావణ్య. ఇక డీటెయిల్స్ చూద్దాం. రాజకీయాల్లో ఎంత స్పీడ్గా పార్టీలు పెడతారో అంతకన్నా స్పీడ్గా బోర్డులు తిప్పేస్తారనే ప్రచారం ఉంది. ఈ టైంలో కల్వకుంట్ల కవిత పెట్టిన పార్టీ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందా లేదా అనేది అందరి మదిలో మెదిలే ప్రశ్న. తెలంగాణలో ఇలాగే పెట్టిన పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినవి చాలానే ఉన్నాయి. పార్టీ పెట్టడంలో వచ్చే సాధక బాధకాలేమిటి? కవిత ఒంటరిగా ముందుకెళ్లగలరా? ఇలా ఎన్నో అంశాలపైన ఇప్పుడు మాట్లాడుకుందాం. నిజానికి ఒక రాజకీయ పార్టీ పెట్టడం అంటే అనుకున్నంత ఈజీ కాదనేది అందరికీ తెలిసిన సత్యం. ఆవేశంలో పార్టీలు పెట్టి ఆ తర్వాత ఆయాసం వచ్చి మూసేసినవి చాలానే ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కేసీఆర్తో విభేదాలు వచ్చి పెట్టినవే ఉన్నాయి. వాటిలో రాములమ్మ పెట్టిన తల్లి తెలంగాణ, ప్రొఫెసర్ కోదండరాం పెట్టిన తెలంగాణ జన సమితి ఉన్నాయి. తదుపరి అన్న జగన్తో విభేదాలొచ్చి షర్మిల పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఇవన్నీ షటర్లు పడిపోయాయి. ఇక ఉభయాంధ్రప్రదేశ్లో చూస్తే ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ పెట్టిన లోక్ సత్తా అడ్రస్ గల్లంతైంది. అలాగే ప్రముఖ సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి అయితే ప్రజారాజ్యం పార్టీ జెండా పీకేశారు. ఇవి కాకుండా తాజాగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చారు. బహుజన సమాజ్ పార్టీలో చేరి తెలంగాణలో ఆ బాధ్యతలను భుజాలపైన వేసుకొని మోయలేక బీఆర్ఎస్ లో కలిసిపోయారు. దివంగత గద్దర్ ప్రజా ఫ్రంట్ పేరిట పార్టీ పెట్టినా సరైన ఎజెండా లేకపోవడంతో అది ముందుకు సాగలేదు. దేవేందర్ గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ పార్టీ కూడా ఇలాగే కనుమరుగైపోయింది. ఈ అనుభవాలన్నీ కవిత ముందున్న పెద్ద సవాళ్లు, చరిత్ర చెబుతోన్న సత్యాలు. ఎందుకు వీరందరూ ఉత్సాహంగా పార్టీలు పెట్టిన కొన్నాళ్లకే భరించలేక మూసేశారంటే దాని వెనక ఎన్నో బాధలున్నాయి. ఆర్థిక కష్టాలు, నష్టాలు, అధికార పార్టీతో విభేదాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, బెదిరింపులు, తలనొప్పులు, గొడవలు, కొట్లాటలు, హత్యలు, ఇలా ఒకటి కాదు ఎన్నో ఉంటాయి. పొద్దున లేస్తే చాలు రాష్ట్రంలో మారుమూల ఏదో ఒక ప్రాంతం నుంచి పంచాయతీలు మొదలవుతూనే ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పార్టీ కార్యాలయాలు ఉంటాయి. వీటిని మెయింటైన్ చేయడం తలకు మించిన పనిగా ఉంటుంది. ఎందుకంటే వీటికి ప్రతి నెల అద్దెలు కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి, మీడియా సమావేశాలు పెట్టాలి, అవసరమైనప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు చేయాలి, కార్యకర్తలకు మందు, మటన్ భోజనాలు పెట్టాలి, రోజువారీ ఖర్చులకు ఇవ్వాలి. ఇదంతా తడిసి మోపిడవుతుంది. అధికారంలో ఉంటే పర్వాలేదు, అదే లేకపోతే మాత్రం 5 ఏళ్లు ఇవన్నీ భరించాలంటే మాత్రం ఎంతటి వారికైనా సాధ్యం కాదు. అయితే ఒకసారి అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు భోగాలు అనుభవించి కావలసినంత సంపాదించుకుని ఉంటే పర్వాలేదు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలుగా చేసేవారు పెట్టుబడులు పెడతారు. అలా కాకుండా కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఈ భారమంతా కవితకే భరించాల్సి ఉంటుంది. మరి అన్ని డబ్బులు ఆమె దగ్గర ఉన్నాయా అనేది ప్రశ్నగా ఉంది. ఇకపోతే కవిత కుటుంబంతో విభేదించి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కవిత అనుచరులు వెళ్లి మల్లన్న ఆఫీసును ధ్వంసం చేసి వచ్చారు. ఈ సమయంలో మల్లన్న గన్మెన్ గాల్లో కాల్పులు చేయడం సంచలనం క్రియేట్ చేసింది. అయితే రాజకీయాల్లో వివాదాల్లోకి వెళ్లడం, ఎదురు తిరగడం, తెలంగాణ పులిబిడ్డలా ముందుకు ఉరకడం ఇవన్నీ ఓకే గానీ ఫైనాన్షియల్గా ఎంతవరకు సస్టైన్ అవుతారన్నదే ప్రశ్నగా ఉంది. కవిత పెట్టబోయే పార్టీ వెనుక బలమైన రాజకీయ సిద్ధాంతం కంటే కుటుంబ తగాదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. షర్మిల తన అన్నతో విభేదించి బయటకు వచ్చినట్టే కవిత కూడా కుటుంబంలో నెలకొన్న ఆస్తి గొడవలు, విభేదాల వల్లే పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. కేవలం 10 ఏళ్ల అధికారం తర్వాత కుటుంబంలోని అంతర్గత కలహాలే ఎజెండాగా ప్రజల్లోకి వెళ్తే ఓటర్లు ఏ మేరకు ఆదరిస్తారనేది ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో కొత్త పార్టీ పెడితే అది అధికారంలోకి వస్తుంది అని ఎవరూ అనుకోవడం లేదు. కానీ ఈ పార్టీ వల్ల ప్రధాన పార్టీల ఓట్లు చీలే అవకాశం ఉంది. తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలనే కవిత కల నెరవేరుతుందా లేక
గతంలో పార్టీ పెట్టిన వారిలాగే అడ్రస్ లేకుండా పోతారా అనేది కాలమే నిర్ణయించాలి. సరైన రాజకీయ వ్యూహం, పటిష్టమైన కార్యకర్తల బలం లేకుండా కేవలం సెంటిమెంట్తో పార్టీని నడపడం అసాధ్యమని గత చరిత్ర చెబుతోంది. తెలంగాణలో ఇప్పటికే రాజకీయాలు వేడెక్కాయి. ఈ దశలో కవిత పార్టీ ప్రకటన రాజకీయ ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. జయప్రకాష్ నారాయణ దగ్గర నుంచి గద్దర్ వరకు అందరూ విఫలమైన చోట కవిత ఏ ధైర్యంతో అడుగులు వేస్తుందనేది $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ పార్టీ పెట్టినా అది ప్రజల గుండెల్లోకి వెళ్తుందా లేక కేవలం ఓట్ల చీలికకే పరిమితమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.